నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. అమెరికాను ఎదిరించడం ఎలాగో యూరోపియన్ యూనియన్ చేసి చూపించింది. డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు చర్యను అడ్డుకోగలిగింది. ట్రేడ్ బజూకా పేరిట ముచ్చమటలు పట్టించింది. ఒకవైపు వెనిజులా లొంగిపోగా, మరోవైపు యూరప్ దేశాలు మాత్రం గ్రీన్లాండ్ను కాపాడుకోవడానికి ఒకటయ్యాయి. తాజాగా ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గ్రీన్లాండ్ను వ్యతిరేకించే దేశాలపై టారిఫ్లు విధిస్తానని బెదిరించిన ట్రంప్ ఇప్పుడు టారిఫ్లేమీ ఉండబోవని చెప్పడంతో పాటుగా గ్రీన్లాండ్పై సైనిక చర్య ఉండబోదని చెప్పేశారు. దీనంతటికీ ట్రేడ్ బజూకానే కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. అసలేంటి ట్రేడ్ బజూకా? ఇలాంటి దాన్ని భారత్, అమెరికాపై ప్రయోగిస్తే పరిస్థితి ఏంటి? ట్రంప్ని ఎదుర్కోవడానికి ఇదే కరెక్ట్ ఫార్ములా అని ఎందుకంటున్నారు? చూద్దాం. గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ ప్రకటన చేసినప్పటి నుంచి యూరప్ దేశాలు ఈ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది ప్రపంచంపై జరుగుతున్న దాడిగానే అభివర్ణించాయి. ఇన్నాళ్ళు కలిసి తిరిగిన అమెరికా, యూరప్ దేశాలు ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో ఏకమయ్యాయి. తమ సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తే చూస్తూ ఊరుకోబమని ప్రకటన చేశాయి. తాజాగా దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలోనూ యూరప్ దేశాధినేతలంతా ముక్త కంఠంతో దీన్ని ఖండించారు. తాము మాత్రం ట్రెండ్ బజూకాను ప్రయోగించడానికి వెనకాడబోమని చెప్పారు. ఈ ట్రెండ్ బజూకా అంటే ఇన్నాళ్ళు అమెరికా ప్రపంచ దేశాలను టారిఫ్ల పేరిట బెదిరించేది. ఏ దేశమైనా తనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే టారిఫ్లు తప్పవని హెచ్చరించేది. ముఖ్యంగా ట్రంప్ అధికారంలోకి వచ్చాక ప్రపంచ దేశాలన్నీ ఈ టారిఫ్లతో సతమతం అయ్యాయి. అలాంటి టారిఫ్లను ఇప్పుడు యూరప్ దేశాలు అమెరికాపై విధిస్తామని హెచ్చరించాయి. 1-2 దేశాలు కాదు, ఏకంగా యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలన్నీ కలిసి టారిఫ్లను విధిస్తామని చెప్పాయి. అంటే అమెరికా 50% టారిఫ్లను విధిస్తే యూరప్ దేశాలన్నీ కలిసి 10% విధించిన అమెరికా విలవిల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఐటీతో పాటు ఆటోమొబైల్ రంగంలో యూరప్ దేశాలతో అమెరికాకు అవసరాలు ఉన్నాయి. భారీగా ట్రెండింగ్ జరుగుతుంది. ఈ విషయంలో టారిఫ్లు విధిస్తే అమెరికా వణికిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఒక్క విషయమే కాదు, ప్రస్తుతం వరల్డ్ ఆర్డర్ మొత్తం చేంజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు అమెరికా చేసిన అఘాయిత్యాలకు కొద్దో గొప్ప అండగా ఉన్నది యూరప్ దేశాలు మాత్రమే. అలాంటి దేశాలు కూడా ఇప్పుడు అమెరికాను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ ట్రేడ్ బజూకా అంటే మాట చెప్పినా అది ఇంకా ఫ్రెండ్లీ శత్రుత్వంలో భాగంగా మాత్రమే జరిగింది. ఒకవేళ పూర్తి వ్యతిరేకతను వ్యక్తం చేయాల్సి వస్తే చైనాతో కలిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. భారత్పై టారిఫ్లు విధించినప్పుడు మనం అదే చేశాం. రష్యా, చైనా, భారత్ దేశాధినేతలు ఒకే వేదికపై కలిసాం. మన దేశంతో నిలిపివేసిన ట్రేడ్ను కొద్ది వరకు చైనాకు తెరిచి ఉంచాం. తద్వారా అమెరికా చర్యలు చైనాకు లాభం చేకూర్చాయి. అలాంటిది ఇప్పుడు యూరప్ దేశాలు సైతం చైనా చెంతన చేరితే ఒంటరయ్యేది అమెరికానే. అన్ని దేశాలు కలిసి ఒక్క దెబ్బ కొడితే కోలుకోలేని పరిస్థితికి చేరుకుంటుంది. ఈ ప్రమాదాన్ని ట్రంప్ ముందే గుర్తించారు. అందుకే జాగ్రత్త వహించారు. గ్రీన్లాండ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఇక భారత్ విషయానికి వస్తే ట్రంప్ మన దేశంపై భారీగా టారిఫ్లు విధించాడు. కానీ ఈ విషయంలో మన దేశం పూర్తి తటస్థత వ్యవహరించింది. దీనికి కారణాలు లేకపోలేదు. అమెరికాతో తగువులాడితే మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు ఏర్పడతాయి. చైనా విషయంలో అలా జరిగే అవకాశం లేదు. ఒకానొక దేశంలో అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్లో 500% సుంకాల దాకా చేరుకుంది. ఆ తర్వాత అది తగ్గుముఖం పట్టింది. ఎందుకంటే అమెరికాకు చైనా నుంచి అవసరాలున్నాయి. రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో చైనా మోనోపలి ఉంది. ప్రపంచానికి కావలసిన దానిలో 90% చైనానే ఎగుమతి చేస్తోంది. ప్రస్తుత టెక్నాలజీ అభివృద్ధికి ఈ మినరల్స్ చాలా కీలకం. అందుకే చైనాను ఏమీ చేయలేక టారిఫ్ల విషయంలో వెనక్కి తగ్గింది. భారత్ విషయానికి వస్తే మన దేశం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాను మన భుజస్కంధాలపై మోసుకున్నాం. ఇలాంటి దేశంలో ఇతర దేశాలతో తగులాడుకుంటే ఇబ్బందులు తప్పవు. అంతేకాదు, అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునే వాటిపై సుంకాల ప్రభావం ఉండదు. ఎగుమతి చేసే వాటిలో అగ్రరాజ్యానికి తప్పనిసరి కావాల్సిన నిత్యావసరాలతో పాటు డైమండ్స్, రత్నాలు వంటి విలువైన వస్తువులు ఉన్నాయి. ఈ విషయంలో భారత్కు ఆల్టర్నేటివ్ ఇంకోటి లేదు. తప్పనిసరి మన దేశంలో కొనాల్సిందే. అప్పుడు మనపై సుంకాలు విధించడం వల్ల అమెరికాలో ధరలు పెరిగినా గత్యంతరం లేదు. ఈ కారణంగానే మన దేశం సైలెంట్గా ఉండిపోయింది. అదే సమయంలో అమెరికా టారిఫ్లకు తలొగ్గలేదు.
మన దేశ రైతుల ప్రయోజనాల లక్ష్యంగా ముందుకు వెళ్ళాం. ఇక వెనిజులా విషయానికి వస్తే ట్రంప్ ఏ విషయంలో అయినా విజయం సాధించారంటే అది వెనిజులా మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఆ దేశంపై ఏకంగా సైనిక చర్యకు దిగి అధ్యక్షుడిని అపహరించుకుపోయారు. ఈ విషయంలో అంతర్జాతీయ చట్టాలు ఇతరత్రా ఏమీ గుర్తుకు రాలేదు. జస్ట్ అనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోయాడంతే. ఇందుకు కారణం ఒకటుంది. ఇతర దేశాల్లోని రాజకీయ పరిస్థితులకు వెనిజులాకు చాలా తేడాలున్నాయి. ఆ దేశంలో విపక్ష పార్టీలన్నీ అమెరికాకే సపోర్ట్ ఇచ్చాయి. మదురోపై వ్యతిరేకతతో తమ దేశం సార్వభౌమత్వాన్ని విమర్శించిన పరిస్థితి. అంతేకాదు అక్కడ ఆర్మీలోనూ ట్రంప్కు లోపాయికారి సపోర్టు చేసేవాళ్ళున్నారు. ప్రజల్లోనూ మదురోపై వ్యతిరేకత ఉంది. అందువల్లే ట్రంప్ దీన్ని ఆసరాగా చేసుకున్నాడు. ఆయనను ఎత్తుకొచ్చినా పెద్దగా వ్యతిరేకత ఉండదని భావించాడు. దీంతో అనుకున్నదే తడువుగా ప్రక్రియ పూర్తి చేశాడు. మదురోను ఎత్తుకెళ్లిన తర్వాత సొంత దేశంలో సంబంధాలు చేసుకున్నారు. విపక్ష పార్టీలు ట్రంప్ను కొనియాడాయి. తద్వారా వెనిజులా ట్రంప్ చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయింది. ఆ దేశంలోని పెట్రోల్ నిల్వలన్నీ ఇప్పుడు ట్రంప్ కంట్రోల్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి చూసుకుంటే అమెరికాను ఎదిరించిన దేశాల పట్ల ట్రంప్ వెనక్కి తగ్గాడు. ఇందుకు యూరప్, చైనాలే ప్రధాన ఉదాహరణ. మరోవైపు తటస్థంగా ఉన్న దేశాల పట్ల మరీ దుందుడుకుగా ప్రవర్తించలేదు. ఇందుకు భారత్ ఉదాహరణ. అటు ట్రంప్లకు లొంగుబాటు ప్రకటించిన వెనిజులా మాత్రం అమెరికాకు కీలుబొమ్మగా మారిపోయింది. వెరసి ఈ దేశాలను ఉదాహరణగా తీసుకున్నప్పుడు తెలిసొచ్చేది ఏంటంటే ట్రంప్ను ఎంతగా ఎదిరిస్తే అంత తగ్గుతారన్నమాట. అయితే ఈ బెదిరింపులకు ఆయా దేశాల్లోని పరిస్థితులు కారణమవుతాయి.